హాయ్ అండి, అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. అందరూ బాగుండాలని ఆ శ్రీ రామలింగేశ్వర స్వామిని అయితే వేడుకుందాం. ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ ఉన్నామంటే జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో ఉన్న మన స్వామివారి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆనుకొనే మనకు రామలింగేశ్వర స్వామి దేవస్థానం అయితే ఉంటుంది. ఇప్పుడు ఆ స్వామివారి దర్శనం గురించి అలాగే ఆలయ చరిత్ర గురించి తెలుసుకోవడానికైతే ఈ ఆలయానికి అయితే వచ్చాము. ఇప్పుడు మనం ఆలయంలోకి వచ్చాక ముందుగా మనకు దర్శనం ఇచ్చేది హేరంబ గణపతి దేవాలయం అండి. చూద్దాం రండి. మనకి ఎక్కడ కానీ గణపతుల వారు ఇలాంటి దర్శనం అయితే ఉండదు. చూడండి, స్వామివారు మనకు అదుగా కనబడే స్వామివారు చూడండి. ఇప్పుడు మనం లోపలికైతే వెళ్దామండి. ఇక్కడ సాక్షాత్తు త్రేతాయుగంలో మనకు రాముల వారు ఇసుకతోటి ప్రతిష్ఠించిన శివలింగాన్ని అయితే దర్శనం చేసుకున్నాం. అలాగే రాములు వారు ప్రతిష్ఠించారని తెలుసుకోవడానికి మనకు స్వామివారి వేళ్ళు అయితే 5 వేళ్ళు అయితే కనబడతాయి. మనమైతే చూద్దాం రండి. ఇక్కడ మనం ఆలయం లోపలికి వచ్చాక ముందుగా మనకు బ్రహ్మసూత్రం కలిగిన కాశీ విశ్వేశ్వరుడు అయితే మనకు దర్శనం ఇస్తాడు. రండి చూద్దాం. ఇక్కడ మనకు బ్రహ్మసూత్రం శివలింగం అని కాశీ నుండి తీసుకొచ్చారన్నమాట స్వామివారిని. కాశీ విశ్వేశ్వరుడు అనే నామకరణం కూడా ఉంది స్వామివారికి. ఇక్కడ చూడండి, ఇక్కడ గౌతమ మహర్షి అలాగే అహల్యవారు మనకు పేర్లు కూడా పైన ఉన్నాయి. ఇక్కడ ఉమామహేశ్వర వారు, ఇక్కడ షణ్ముఖుడు, ఇక్కడ మహిషాసురమర్దిని. ఇక్కడ అయ్యగారు అయితే మనకు స్వామివారి గురించి అయితే వివరాలు చెప్పారు. కాకపోతే ఏంటి అంటే వాయిస్ అయితే క్లియర్గా లేదండి, అందుకే మళ్ళీ ఆడియో రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ మనకు బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం అని చెప్పాను కదా. త్రేతాయుగంలో మనకు ఆంజనేయ స్వామివారు అయితే ఇక్కడ బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం అయితే ప్రతిష్ఠించారట. అలాగే మనకు రామలింగేశ్వర స్వామి అని చెప్పాను కదా, ఆ స్వామివారైతే రాముల వారు ఇసుకతోటి ప్రతిష్ఠించారు. మనం ముందుకు వెళ్ళాక ఆ స్వామివారిని కూడా దర్శించుకుందాం. సరే. శ్రీరాముడు ప్రతిష్ఠ చేసిన పుష్కరలింగ శైత్యలింగం అంటారు. దీన్ని శైకతలింగం. శ్రీరాముడు ప్రతిష్ఠ చేసిన పుష్కరలింగం అంటారు. 5,000 ఉన్న రాముడివి 5,000 ఉండే ఇక్కడ 5,000 ఎక్కడ మనం చూద్దాం. వస్తారా అక్క? 5,000 5,000 ఉంది ఇక్కడ. ఎక్కడ అయ్యారు? ఇక్కడ ఫస్ట్ ఇక్కడ పెద్ద వేలు, ఇంకా ఇక్కడ 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 5,000. ఓకే ఓకే, ఇట్లున్నాయి మనకు. ఇట్లా ప్రతిష్ఠ చేసాం. ఓకే, అందుకే రాము చేశాము. రాముల వారు చేశారు అన్నట్టు. ఇక్కడ మనకు స్వామివారు, ఇక్కడ ఆదిశంకరాచార్యుల వారు అలాగే శారదాదేవి గారు మూర్తులు కూడా ఉన్నారు. అవగ్రహాలు పోయా అన్ని మొత్తం కలిసే కాదు. 9 రోజులు ప్రతిష్ట పూజ చేస్తున్నాడు. ఈమెకి అమ్మవారికి చేస్తున్నాడు పూజ. లాస్ట్ నుండి చండీ హోమం లాస్ట్ ఉన్నాడు. ఇప్పుడు నవరాత్రులలో మనకు అమ్మవారికి రోజు అలంకరణ అలాగే హోమం కూడా, చండీ యోగం కూడా చేస్తారట. హోమం చండీ హోమం బయట ఉంది రోజు. బయటనా? ఒకసారి మనం చూద్దాం రండి.
త్రేతాయుగంలో రాముల రాము వారు ఇక్కడ స్వామివారి గురించి తెలుసుకోవడానికి చాలా వివరాలు ఉన్నాయండి. ప్రత్యేకించి స్వామివారి నిజంగా బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాలు చాలా అరుదుగా మనకు కనిపిస్తాయి. ఆ బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం అయితే మనకు సాక్షాత్తు హనుమంతుల వారే మనకి ఇక్కడ ప్రతిష్ఠించారు. నిజంగా అనుకోకుండా చేసుకున్న దర్శనం స్వామివారిది నిజంగా చాలా ఆనందంగా ఉంది. మీరు రావాలి అనుకునేవారు, ఈ ఆలయానికి రావాలనుకునేవారు, ధర్మపూర్ క్షేత్రం అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. మనకు ఆలయం పక్కకే ఈ ఆలయం ఆనుకునే ఉంటుందండి. శివాలయం చాలా అద్భుతంగా ఉంటుంది. మనకు కరీంనగర్ నుండి అయితే మనకు బస్సులు అయితే ఉంటాయి. రాయపట్నం కాడ దిగి ఇటు వెహికల్ అది ఆటో తీసుకొని అయితే రావాలి. మన వీడియోలో ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ మాత్రం ఉంటే మన నుంచి క్షమించండి. మరొక పురాతనమైన ఆలయంతో మీ ముందుకైతే వస్తాను. ఉంటానండి. బాయ్.